బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. ప్రజాక్షేమమే వారి లక్ష్యం, ధర్మ పరిరక్షణే వారి ధ్యేయం. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకొని కింద పడిపోతున్నటువంటి ప్రతి మనిషికి చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అభయ ఫౌండేషన్. ఇప్పుడు 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో 90th యానివర్సరీ చేసుకోబోతున్నారు 25th. అభయ ఫౌండేషన్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు స్వామి బాలచంద్ర గారు. స్వామి నమస్తే. నమస్కారం సార్. అభయ ఫౌండేషన్ అంటే చాలా మందికి ఒక ఐడియా ఉంటుంది, అందరు వినే ఉంటారు, నేరుగా వారికి లబ్ధి చేకూరినా చేయకపోయినా పేరైతే వినుంటారు. ఎందుకంటే అంత డెప్త్గా చాలా సేవలు చేసిన పేపర్లో కూడా చూస్తుంటారు చాలా మంది. 19 సంవత్సరాలు ముగించుకున్నారంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారా అని చెప్పేసి. ఎట్లా మొదలైంది సార్ ఈ యొక్క ఫౌండేషన్? మొదటగా మేలు కొలపాలి జనాల్ని అనే ఆలోచనతో, ఆశతో చిన్ననాటి నుంచి నేను చదువుకున్నటువంటి సరస్వతి విద్యామందిరం, ఆడిపాడిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, ఆధ్యాత్మ భావాలను వంట పట్టించుకున్నటువంటి భగవాన్ సత్యసాయిబాబా వారి నైతిక తరగతులు, దేశభక్తిని నిలువెల్లా నిలిపినటువంటి విశ్వ హిందూ పరిషత్, ఇలాంటి ఎందరో మహానుభావులు, వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు అభయా సంస్థ ఏర్పాటు చేయడానికి నేపథ్యంగా నిలిచింది. ఆ విధంగా చిన్ననాటి నుంచి మేము చదువుకుంటూ బిఎస్సి, ఎల్ఎల్బి, ఎఫ్సిఎస్ నాకు వచ్చినటువంటి జీతభత్యాలను సేవ్ చేసుకుని, పొదుపు చేసుకుని 2000లో ఇది సంకల్పం చేశాం, అభయ ఫౌండేషన్ అని పేరు పెట్టాలి అని. 2006లో ఈ 2000 సంవత్సరం నుంచి నేను పొదుపు చేసిన ₹1,00,000 ఈ అభయ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. మీ ప్రొఫైల్ నేను చూసిన తర్వాత ఇంతమందికి కూడా సేవ చేస్తారా, మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి అవన్నీ ఒక మొదలుపెట్టిన తర్వాత. అనుకున్నారా అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఇంత మేరకు మనం తీసుకెళ్ళగలుగుతామని? నిజంగా ఇట్లా ఈ విధంగా అనుకోలేదు. నేను ఒక్కటే ఆ రోజు అనుకున్నది ఏంటంటే, భయం లేని సమాజాన్ని సృష్టించే ప్రయత్నం చేద్దాం, ఎవడైనా చెయ్యి అందించాలి, నేనున్నా, నీకు 10 మందికి చేసినా చాలు. ఎంతమందికి చేసావని కాదు, ఏ విధంగా చేసావనేది కావాలి. ఈరోజు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కలిగిన చూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఇన్ని వేల లక్షల మందికి ఇన్ని రాష్ట్రాలలో మేము చేస్తామని ఆ రోజు అనుకోలేదు. చతినంత చేద్దాం. భగవంతుడు మూడు వేళ్ళు నోట్లో పోయేంత సంపాదన భగవంతుడు ఇచ్చాడు కదా, మనం ఒక వేలుని పక్కనోడికి ఇద్దాం, పట్టుకోరా నా చేయి పట్టుకో అని, అంతే అనుకున్నాం. సో బట్ ఈరోజు ప్రస్థానం 2 దశాబ్దాల ప్రస్థానం, ఎన్నో సేవా కార్యక్రమాలకి వేదికగా నిలిచింది అభయ ఫౌండేషన్. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే స్వామీజీ గారు, చాలా ఫౌండేషన్లు ఉన్నాయి. ఒక ఫౌండేషన్ అనాథాశ్రమం లాగా అనాథలకు సంబంధించి చూసుకుంటుంది, బాగా చూస్తుంటుంది. ఇంకొక ఫౌండేషన్ హెల్త్కి సంబంధించినవి చూస్తుంటుంది. ఇంకొక ఫౌండేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తుంటుంది. మీద అలా లేదు. కంప్లీట్గా పిల్లల్ని రక్షించడం కానించి, మహిళల భద్రత కానించి, స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించడం కానించి, వృద్ధులను కాపాడడం కానించి, హెల్త్ చూసుకోవడం కానించి, తరగతులు నేర్పడం కానించి, ధర్మం చెప్పడం కానించి, ఈ ఫౌండేషన్ అడుగు ప్రతి వ్యవస్థలో ప్రతి అడుగులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కనపడుతుంది. చేసిన కార్యక్రమాలు కూడా అలా ఉన్నాయి. అంటే ఇంత లాంగ్ వెడ్త్లో ముందుకు తీసుకువెళ్ళడం ఇబ్బంది అనిపించట్లేదా? ఒక మనిషి తన కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటాడో సామాజిక సేవా సంస్థలు ప్రపంచాన్ని ఆ విధంగా చూసుకోవాలి. నేను ఒక ఎడ్యుకేషన్కే పనిచేస్తాను అంటే, వచ్చిన వాడికి ఎడ్యుకేషన్ కాదు, హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, నాకు సంబంధం లేదు, నేను ఎలా పంపించాలి? నేను వచ్చిన వాడికి హెల్త్ ఉందనుకోండి, హెల్త్ బాగాలేదనుకోండి, నేను ఇది చెయ్యను, నా ఫోకస్ అంతా అమ్మాయిల భద్రత అని నేను చెప్పి వాడికి వెనక్కి పంపించగలనా? ఏ స్థాయిలో, ఏ రంగంలో చూసినా అడుగు అన్నారు కదా, అడుగు ఉందని. మీరు చెప్తున్న అడుగు ఇది పాదం, కానీ నాకు అర్థమైన అడుగితే చాలు చెయ్యాలి అనే ఆలోచన. ఏ దాని వల్ల, ఏ సమస్య వల్ల వాడికి భయమైందో ఆ భయాన్ని తొలగించే విధంగా మన సంస్థ ఉండాలని అభయ ఫౌండేషన్ పెట్టాం. మా మిషన్ టు సర్వ్ విత్ హార్ట్ అని పెట్టాం. అభయాస్ మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్. పూర్వం పంచవర్ష ప్రణాళిక, 5 years ప్లానింగ్ కమిషన్ అట్లా అంతా చూస్తే ఈ దేశం ఎందుకు డెవలప్ అవ్వలేదు? చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు నేను మాట్లాడాను పూర్వం 20-30 ఏళ్ల క్రితం. అనారోగ్యము, అవిద్య, ఎడ్యుకేషన్ లేకుండా పాడైపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఈ దేశంలో. అవగాహన లేమి. ఎన్ని స్కీములు ఉన్నాయండి ఇది భారతదేశంలో? ప్రతిదానికి స్కీమ్ ఉంది, కానీ స్కీములు తెలియకపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు తెలియదండి. గ్రామీణాభివృద్ధి లేమి, గ్రామాల్లో అభివృద్ధి లేదు, మనిషిలో పరివర్తన లేదు. సో ఈ 5-6 కారణాల వల్ల దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడలేదు అని చెప్పడం. సో దీని మీద వర్క్ చేస్తే బాగుంటుంది అని 20 ఏళ్ల క్రితం
అనారోగ్యానికి హెల్త్ ఇవ్వాలి, అవిద్యకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అవగాహన లేమికి అవేర్నెస్ ఇవ్వాలి, అభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ చేయాలి, పరివర్తన కోసం ట్రాన్స్ఫర్మేషన్ మీద పనిచేయాలి అని 5 అక్షరాలు తీసుకున్నాను. HEART. అవర్ మిషన్ ఈజ్ టు సర్వ్ విత్ హార్ట్ అని పెట్టాం. ఆ విధంగా మొదలైంది. సో ఇప్పుడు ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో కాస్త పెద్దవాళ్ళందరూ మహానుభావులు చాలామంది అభయ జాతీయ మార్గదర్శన మండలి సభ్యులందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ వచ్చి అయ్యా స్వామి ఇది కాదు, ఇట్లా నువ్వు వందల కార్యక్రమాలు చేస్తుంటే ఇది దానికి అంతు పొంతుండదయా, కొన్ని తీసుకో అని చెప్తే ఇప్పుడు ఫోకస్ వీఆర్ నౌ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ అవర్ జూమ్ ఇన్ యాక్టివిటీ 3-4 E's: ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్విరాన్మెంట్, ఎన్లైటన్మెంట్. మళ్ళీ దీని కిందకే వస్తాయి అన్నీ వస్తాయి. సో అలా 4 ఫోకస్ ఏరియాస్ మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక్కరితో మొదలైంది ఈ సంస్థ. ఈరోజు అభయ ఫౌండేషన్లో ఎంతమంది కలిసి ఉన్నారు? అభయ ఫౌండేషన్ ఒక్కరితో మొదలైంది నేను అనుకోవట్లేదు, భగవంతుడితో మొదలైంది. నేను అంటే పోయినట్టే నాశనం. మీ వెనక ఉన్నారు భగవంతుడు ఉన్నాడు. కోర్కె బ్రతికించు కొన్నాళ్ళు కొన్నేళ్ళు, ఆశ బ్రతికించు నీయుండు దాకా, ఆశయమొక్కటేర అమరత్వమిచ్చేది, వినుర బాలచంద్ర వినయ సాంద్ర, వినుర బాలచంద్ర వినయ సాంద్ర. కోరిక నాది కాదు, ఆశ నాది కాదు, ఆశయముతో మొదలైంది. భగవంతుడు దీని వెనకున్నాడు నమ్ముతున్నాను. భగవంతుడు ఉన్నాడు కాబట్టి గత 2 దశాబ్దాల కాలంగా అప్రతిహితంగా, అనర్గళంగా, విశ్రాంతంగా అభయ సంస్థ ముందుకు వెళుతోంది. సో నేను ఒక్కడే అనుకున్నా, మా కుటుంబ సభ్యులు తోడున్నారండి. అసలు అమ్మా నాన్న ఒప్పుకుంటారండి ఇట్లా కార్యక్రమాలు చేస్తే? ఈరోజు నీకెందుకురా బాబు, నీ సావు నువ్వు సావకుండా, నీ బతుకు నువ్వు బతకుండా అంటారే. మరి అమ్మా నాన్న నాకు అనుమతి ఇచ్చారు, వాళ్ళు తోడున్నారు. అన్న తమ్ముళ్ళు అక్క ముగ్గురు, మేము 4. ఆ ముగ్గురు తోడు నిలిచారు. ద ఫస్ట్ ట్రస్టీస్ ఆఫ్ అభయ ఫౌండేషన్ నా తమ్ముడు, మా అన్నయ్య, మా బావగారు. ఇలా ఈరోజు సుమారు 12 మంది ట్రస్టీసు, 30 మంది కమిటీ మెంబర్సు, ఒక 10 మంది అంతర్జాతీయ మార్గదర్శన మండలి సభ్యులు, తర్వాత ఒక 400-500 మంది వాలంటీర్సు, ఒక 60-70 మంది స్టాఫ్ అంటే వాలంటీర్స్ వాళ్ళు కూడా డివిటీ హానరేరియం ఇస్తూ ఉంటాం. 10 వెహికల్స్, 4 క్యాంపస్లు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రలో విస్తృతంగా కార్యక్రమాలు, దక్షిణ భారతదేశంలో కార్యక్రమాలు చూస్తే నిజానికి నేను అనుకుంటున్నాను సహాయం తీసుకున్న వాళ్ళు కూడా మా వాళ్ళే అనుకుంటే 20 లక్షల మందికి వెళ్ళిపోయింది ఈ సంస్థ అని చెప్పాలి. ఓకే. సో అలాగే స్వామీజీ, ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పని చేస్తున్నామంటే దానికి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అని ఉంటుంది. ఈ పని చేసుకుంటూ మనం వెళ్తున్నాం, దీంట్లో ఓకే సాటిస్ఫై అని చెప్పేసి. మీరు 19 సంవత్సరాలు అవుతుంది మీ ఫౌండేషన్ని స్థాపించి. మీకు ఈ లైన్లోకి వచ్చిన తర్వాత ఓకే ఈ పాయింట్ దగ్గర పర్లేదు, నేను చేసేది బాగానే ఉందని సాటిస్ఫాక్షన్ కలిగిన మూమెంట్ ఉందా? చాలా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క రంగంలో ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా నేను చెప్పుకునేది, ఐ ఆల్వేస్ ఫీల్ బ్లెస్డ్ టు హ్యావ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ బ్యాక్. 1000 మందిని చదివించాం ఇప్పటిదాకా. హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఇచ్చి, నార్మల్ ఏంటంటే వేరే సంస్థల్లో ఒకసారి స్కాలర్షిప్ 10,000 నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని ఇస్తుంటారు, 20,000 ఇస్తారు, 30,000. అభయ సంస్థ అలా కాదు. వాడికి ఏం చేయమంటే అది చేస్తాం, వాడికి ఏం కావాలన్నా ఒక తండ్రిలాగా చూసుకుంటాం. అలాగా మొట్టమొదట చేసినటువంటి వ్యక్తి ఆ అబ్బాయి, నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, శివకృష్ణ, కేఎస్పి శివకృష్ణ అని చెప్పేసి. నౌ హీఈస్ ద ట్రస్టీ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ అభయ ఫౌండేషన్. వెనెవర్ ఐ సీ హిమ్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. అట్లా ఒక 100 మంది పిల్లలు వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నన్ను ఒక తండ్రిలాగా, తల్లిలాగా చూస్తూ, పిల్లలు అప్పుడప్పుడు రావడం, వాలంటరీగా వర్క్ చేయడం, సమాజానికి హితం చేయడం, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు అభివృద్ధి చేయడం, డబ్బులు ఇవ్వడం, నాకు మారల్గా సపోర్ట్గా ఉండడం, ఇది మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్. నాకు పిల్లలు లేరుగా, మరి ఎవరిని చూసి సంతోషపడాలి? నేను సంతృప్తి పడాలి. ఆ పిల్లల్ని చూస్తే సంతృప్తి అవుతుంది. నెంబర్ 2, ఎవరైనా ఈ ఉపాధి శిక్షణా కార్యక్రమాల్లో ఎన్నెన్నో గ్రామాల, సుమారు 500 గ్రామాల్లో మనం టైలరింగు, బ్యూటీషియను, డ్రైవింగు ఇట్లాంటివన్నీ నేర్పించాం. ఎక్కడికైనా వెళితే ఆ 3 నెలలు కూడా వాళ్ళని చంపి పాతరేస్తా. ఒక క్రమశిక్షణ అనుకోండి, వాల్యూస్ అనుకోండి, నిఖచ్చితనం అనుకోండి, చాలా రకరకాలుగా వాళ్ళని బాగా పిండుతాం అన్నమాట. ఎంత ఉచితంగా చెప్పినా కార్పొరేట్ లెవెల్లో
ట్రైనింగ్లు ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు మహిళలు. లోపల లోపల నాకు తెలుసు మహిళలు బాగా పాపం చంకలో చిన్న పిల్లల్ని పెట్టుకొని పిల్లలు రాకూడదు ఇక్కడ, మీరు పిల్లల్ని తీసుకుని వస్తే ఇక్కడే నేర్చుకుంటారు, వాడు చేయి పెడితే మిషన్లో అట్లా అంతా చెప్పి వాళ్ళని చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు లేటుగా వస్తే 500 ఫైన్ వేస్తా. 3 నెలల్లో 3 ఆబ్సెంట్లు, ఓకే 3వ 4వ ఆబ్సెంట్కి 500 ఫైన్ కట్టి లోపల రావాలి. ఇట్లా చాలా రకరకాలుగా, అది క్రమశిక్షణ అంటారా నా కసి అంటారా తెలియదు, కానీ మొత్తానికి బాగా కొన్నిసార్లు ఏడుస్తారు. నేను కూడా బయట గంభీరంగా ఉంటాను కానీ లోపల నేను కూడా ఏడుస్తాను, అయ్యో పాపము. కానీ నేను ఇట్లా కఠినంగా లేదనుకోండి, ఇక వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు ఎట్లా ఉంటాయి, పేర్లు రాసుకొని లాస్ట్కి మిషన్లు ఇచ్చిపోతుంటారు. అట్ట కాదు కదా, డబ్బులు వేరే వాళ్ళు మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు మనం దానికి సహా ఇచ్చేయాలి కదా. సో అలాగా చేస్తూ ఉంటాం. కానీ లాస్ట్ రోజు వచ్చే వేళకి ఆల్ ఎంపవర్డ్ ఉమెన్ అండ్ మెన్ దే ఫాల్ ఆన్ మై ఫీట్, సే స్వామీజీ మమ్మల్ని బాగా చేశారు స్వామీజీ, మీరు అట్లా ఉంటేనే మేము ఇట్లా అయ్యాము. ఇదిగో నేను మా ఆయన్ని అడిగి మా ఇంట్లో రైస్ బ్యాగ్ తీసుకొచ్చాను స్వామీజీ, తీసుకోండి అని. నాకు ₹1,00,00,000 ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, కానీ కూటి కోసం నా కోసం ఆలోచించి ప్రేమతో ఇచ్చే బియ్యం మూట ₹1,00,00,000తో సమానం అని నేను అనుకుంటున్నాను. దాట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫైయింగ్. లుక్ అట్ దిస్. వాళ్ళకి ఏముందండి, 3,000 పెడితే కానీ మిషన్ నేర్చుకోలేదు కానీ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 10-12,000 పెట్టి మిషన్ ఇచ్చి వాళ్ళకి 3 నెలలు నేర్పించి కుట్టు సర్టిఫికెట్ ఇచ్చి టూల్ కిట్ ఇచ్చి వాడొక బియ్యం మూట తెచ్చి నాకు ఇస్తే ఏం కావాలండి జీవితానికి. ఇక ఇంకొక సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో 2024లో నా బర్త్డే వచ్చిందండి, 55వ బర్త్డే. ప్రతి బర్త్డే అప్పుడు సెంటిమెంటల్గా మెసేజ్ పెడుతుంటా, 54 ఏళ్ళు అయింది, 55 ఏళ్ళు అయింది, మనం ఎంత ఏదైనా చేద్దామని. ఈసారి అందరికీ చెప్పాను, 30 రోజులు టైం ఇస్తున్నాను, ₹55 విరాళం ఇవ్వండి అని చెప్పి అడిగాను. నా వాట్సాప్ ద్వారా ఎక్కడ ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరికి ఫాలో అప్ చేయలేదు. ఒక మెసేజ్లు ఇవ్వడం, 24 గంటల్లో 2 లక్షలు వచ్చింది. 30 రోజుల్లో 8.5 లక్షలు వచ్చింది. ఆ 8.5 లక్షలతో భవిత అనేటువంటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. అమ్మాయిల భద్రత గురించి పనిచేయాలి. ఈరోజు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మృగ్యమైపోతున్నటువంటి మానవీయ విలువలు, మృగాలుగా మారుతున్నటువంటి మనుషులు, ఇవన్నీ చూస్తే ఏం చేయొచ్చు, మరి ఎవరికి చెప్పాలి? వాడిని చెయ్యొద్దు అని నేను చెప్పగలనా? కానీ చేయకుండా ఉండేది ఎలాగో వీళ్ళకి చెప్పగలనా? సంథింగ్ ఏదో చేయాలి, బ్యాలెన్సింగ్ యాక్ట్ అని అమ్మాయిల భద్రత గురించి మాట్లాడదామని భవిత అని పేరు పెట్టి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. ఆ జీవితం మనదే, జీవము మనదే. సురక్షితంగా ఉండాలంటే 10 సూత్రాలను పాటిద్దాం, సుశిక్షితులమై జీవిద్దామని చెప్పేసి ఒక వాల్ పోస్టర్ క్రియేట్ చేశాం. ఇంత పెద్ద వాల్ పోస్టర్ చేసి కాలేజీలకు వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాలి అని చెప్పి మొదలుపెట్టామండి. ఇది నా ఒక్కడితో ప్రారంభమైంది. ఇది చూసినటువంటి కొద్దిమంది మహిళా తల్లులు, మేము కూడా వస్తాం దీనికి, మాకు ఎట్లా చెప్పాలో చెప్పండి. అరే తప్పకుండా అని 20 మందికి శిక్షణ ఇచ్చాం. దాని తర్వాత ఇంకో 20 మంది, దాని తర్వాత అట్లా 100 మందికి శిక్షణ ఇచ్చాం. లాస్ట్ 18 నెలల్లో జూన్ 2024లో ప్రారంభమైన ఈ భవిత ప్రస్థానము డిసెంబర్ 2025కి 800 స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళగలిగింది. 3 లక్షల మంది విద్యార్థులతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడిన సందర్భం వచ్చింది. ఎంత సాటిస్ఫాక్టరీ అండి. ఈ పోస్టర్ చూసి ఒక క్యాలెండర్, 10 లక్షల క్యాలెండర్లు కూడా ప్రింట్ చేసాం. సో దట్ టేక్ అవేస్, ఎవరి పాప కూడా తీసుకెళ్తుంది కదా ఇంటికి. వాళ్ళని అడిగాము, అమ్మ బాగుందంటే, స్వామీజీ ఎవడు చెప్పలేదు స్వామీజీ, మా అమ్మ కూడా చెప్పలేదు స్వామీజీ, మా నాన్న చెప్పలేదు స్వామీజీ, టీచర్స్ కూడా చెప్పట్లేదు స్వామీజీ అని చెప్తారు. అంటే ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్. ఈజ్ దట్ నాట్ ఎనఫ్? వాళ్ళకి ఏం నేర్పిస్తారు ఎవడికి, ఏంటంటే ఈ ఉపన్యాసంలో ఏమొస్తుంది అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లలు చూపిస్తాను. యూట్యూబ్ చూడండి, అభయ హార్ట్ యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఉపాధ్యాయులు ఏడుస్తూ మాట్లాడారో తెలుస్తుంది. ఇలాగా 100 మంది ద్వారా స్కూల్స్లో వెళ్ళామండి, కాలేజెస్కి. ఇది ఆ ప్రస్థానం ముందుకు సాగుతోంది. ఇప్పుడు కూడా మా టార్గెట్ ఒక 10 లక్షల మందితో అయినా మాట్లాడదాం దేశవ్యాప్తంగా. 6 భాషల్లో ఈ పోస్టర్ అనువాదం చేశాం. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇలా అన్ని భాషల్లో చేసామన్నమాట. ఇది మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్. అండ్ వీఆర్ డెడికేటింగ్ దిస్ భవిత టు 100 వాలంటీర్స్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ అస్, అండ్ వీఆర్ హానరింగ్ దెమ్ with silver medals and gold medals on 25th January in the hands of chief guest. సో ఏం చేయబోతున్నారు సార్ ఇప్పుడు 19th యానివర్సరీ సందర్భంగా ఏమైనా కొత్త కార్యాచరణ మనం తీసుకుంటున్నారా? ఎక్కడ జరుగుతుంది? We call it as 19th
థ్యాంక్స్ గివింగ్ సెరమనీ, నాట్ యాన్యువల్ ఈవెంట్. ఓకే. సంవత్సరానికి ఒకసారి ఆ బెనిఫిషరీస్, బెనిఫాక్టర్స్, ఎన్జిఓ పార్ట్నర్సు, కార్పొరేట్ పార్ట్నర్సు, విఐపీసు, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ హెడ్స్ సాధ్యమైనంత అందరినీ కలిపి ఒకరికొకరికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం. అయ్యా మీరు మాకు డబ్బులు ఇచ్చారు, థ్యాంక్ యూ. అయ్యా మీరు మాకు సేవావకాశం ఇచ్చారని డబ్బులు ఇచ్చిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. ఇలా అందరినీ కలుపుతామన్నమాట. సో ఈ సంవత్సరం మేమేమనుకున్నామంటే ఈ తెలంగాణలో ప్రధానంగా గ్రామ సర్పంచులు ఎన్నికయ్యారండి. సుమారు 2.5 ఏళ్ల గ్యాప్ తర్వాత 12,750 మంది గ్రామ సర్పంచులు ఎన్నికయ్యారు. ఆ గ్రామ సర్పంచులను చూసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. అసలు మనం సర్పంచులతో ఎందుకు పని చేయకూడదు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక ఐడియా వచ్చింది. ఆ మాటతో వెంటనే ఒక పోస్టర్ క్రియేట్ చేసాం. ఆ గ్రామాభివృద్ధికై మీరు రెడీగా ఉంటే చెప్పండి, మాతో కలవండి, నెక్స్ట్ 5 ఏళ్ళు పనిచేద్దామని ఒక పోస్టర్ ఇచ్చామండి. లాస్ట్ మంత్ సుమారు 25 మంది గ్రామ సర్పంచులు వచ్చారు. సోషల్ మీడియానే మాకు ఇంకా ఉండేది, పేపర్లలో ఇచ్చి అంత పెద్దోళ్ళం కాదు. మనం ఎంతమంది వచ్చినా ఈరోజు రేపట్లో కుగ్రామంలోనే నీడుంది అని చెప్పడానికి ఏం లేదు, ప్రతి గ్రామంలో నీడు ఉంది. రండి చూద్దామని 25 మంది వచ్చారు. వాళ్ళతో ఒక రోజంతా కూర్చున్నాం. వాళ్ళకి ఏం చెప్పామంటే, మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మీరే అన్నారు కదా ఏ రంగంలో మీరు లేరని. సో అన్ని రంగాలలో ప్రావీణ్యత, నైపుణ్యము, కౌశలము తెచ్చుకున్న అభయ ఫౌండేషను ఎక్కడెక్కడో చేయడం కంటే ఒక గ్రామ సర్పంచ్ దీనికి అంకిత భావనతో పనిచేస్తే ఆ గ్రామంలోనే ఈ యాక్టివిటీస్ అన్నీ చేసామనుకోండి, ఆదర్శ గ్రామ నిర్మాణము చేసినట్టు కాదా? సో ఆదర్శ గ్రామ నిర్మాణ పథకాన్ని మేము ఈ యొక్క లాంచ్ చేస్తున్నాం. సో వీ అపీల్ ఆల్ ద సర్పంచెస్ హూ ఎవర్ దే ఆర్, 25th జనవరి మా దగ్గరికి రండి, మాతో కాంటాక్ట్ అవ్వండి, ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వండి, మీ యొక్క వివరాలు ఇవ్వండి. ఫిబ్రవరిలో జరగబోయే 2వ దశ కార్యక్రమానికి వాళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళ సంపూర్ణమైన గ్రామ సమాచారాన్ని తీసుకొని రావాలి. ఒక 5 గ్రామాలు ఎన్నిక చేద్దాం అనుకుంటున్నాం. 5 గ్రామాలు చేసి 5 ఏళ్ళు వాళ్ళతో పనిచేస్తాం, ఆ గ్రామ అభివృద్ధి చేస్తాం. అంటే ఇది P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4 మోడల్లో చెయ్యాలని. నేను ఊరికే డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని కాదు, చాలా క్రమశిక్షణగా నిక్కచ్చితనంతో గ్రామ సేవయన్న రామసేవయసుమీ, రామరాజ్యమన్న ప్రేమమయమే, రామరాజ్యమన్న ప్రేమమయమే, సేవలేకయున్న క్షేమంబు లేదయా, ప్రేమ లేకయున్న శాంతి లేదు, ప్రేమ లేకయున్న శాంతి లేదు. గ్రామంలో శాంతి రావాలంటే ప్రేమ ఉండాలి, ప్రేమ రావాలంటే సేవ చేయాలి, సేవ చేస్తే గ్రామము రాముడిగా మారిపోతుంది, రామరాజ్యం అవుతుంది అని ఒక ఆలోచన దృక్పథము. ఇలా GRAMASEVA అని పెట్టామండి, గ్రామ సేవ. జీ అంటే గాడ్, ప్రార్థనా మందిరాలు అభివృద్ధిలో ఉండాలి గ్రామంలో. ఎన్ని గ్రామాల్లో తాళాలేసి ఉన్నాయండి, శిథిలావస్థలో ఉన్నాయి. ధూపము దీపము లేదు, ఆ ధూపం దీపం వేసేవాడికి రెస్పెక్ట్ లేదు. సో మన ప్రార్థనా మందిరం అంటే హిందూ మతమే కాదండి, హిందూ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, ముస్లిం ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, క్రైస్ట్ ప్రార్థన, అన్నిటికీ మనం దాని పునర్వైభవం తీసుకురావాలి. ఎక్కడైతే దేవుణ్ణి కొలవబడతారో అక్కడ ఖచ్చితంగా మానవ సమాజం వృద్ధిలో వస్తుంది. జీ అంటే గాడ్, ఆర్ అంటే రూరల్ లీడర్షిప్. రూరల్ లీడర్షిప్ అంటే సర్పంచ్ ఈజ్ అవర్ లీడర్, వార్డ్ మెంబర్స్ అవర్ లీడర్స్, మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఆ రూరల్ లీడర్, యువతని నైపుణ్యానికి నాయకత్వానికి మనం చేస్తే రూరల్ లీడర్షిప్. ఏ అంటే అగ్రికల్చరల్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎంతమంది ఈ యొక్క తెలంగాణలో రియల్ ఎస్టేట్ మీద పడి వ్యవసాయం మర్చిపోయారు. రైతులు అమ్ముకొని పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ మట్టి గరుస్తారు. సో వాళ్ళకి అగ్రికల్చరల్ బెస్ట్ ప్రాక్టీసెస్ చేయించాలి. ఎం అంటే మెడికేర్, హెల్త్ కేర్ మీద మనం వర్క్ చేయాలి. ఈ రోజు కూడా ఏం స్కీములు ఉన్నాయో ఎవరికి తెలియదు. అన్ని స్కీములు ఉన్నప్పుడు గ్రామాల్లో మనం కనెక్ట్ చేయొచ్చు కదా. అసలు కాల్ చేస్తే మన ఫ్రెండ్స్ ఆ అరే నా సర్పంచ్ పిలిస్తే రారండి, వాడి గ్రామంలో తెలిసిన వాళ్ళు ఉండరా, డాక్టర్స్ ఉండరా, వాళ్ళని పిలిస్తే నెలకి 4 ఆదివారాలు ఒక్కొక్క ఆదివారం ఒక ఈఎన్టీయో, బ్రెయినో, న్యూరో సర్జనో, గైనకాలజిస్టో తెచ్చి ఉచిత కనీసం బేసిక్ వాళ్ళకి ఏమొచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో చచ్చిపోతున్నారు. బ్లడ్ షుగర్ తెలుసుకోలేక చచ్చిపోతున్నారు. మన గ్రామంలో ప్రొఫైలింగ్ చేయొచ్చు. హెల్త్ కేర్, GRAM అంటే మెడికేర్. మళ్ళీ అనిమల్ హస్బెండరీ, పశువుల యొక్క ఇది మర్చిపోయాయి, మనుషులే పశువులుగా మారిపోయాయి కాబట్టి పశువులు
కాలంలో గడిచిపోతున్నాయి, కలిసిపోతున్నాయి. ఎందుకు? డైరీ లేదు, పాడి లేదు, పంట లేదు, పేడ లేదు, మూత్రం లేదు, ఏమీ లేదండి, అంత నాశనం. తెలంగాణ కాదు ఇది, అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. సో అనిమల్ హస్బెండరీ, మేకలు, గొర్రెలు, ఎక్కడైతే పశు సంపద వృద్ధి అవుతుందో అక్కడ భగవంతుడు సస్యశ్యామలం చేస్తాడట. ఇది మరి ఎంతమంది ఆలోచిస్తున్నారు గ్రామాల్లో? సో ఎం అంటే మెడికేర్, ఏ అంటే అనిమల్ హస్బెండరీ, ఎస్ అంటే సేవా సర్వీస్. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి నెలకు ఒక్కసారైనా కలిసి పనిచేయాలి. ఒక చెరువు తవ్వుదామా, చెరువు పూడిక తీద్దామా, కాలువలో పూడిక తీద్దామా, బావిలో పూడిక తీద్దామా, ఎవరికైనా ఇల్లు కట్టిద్దామా అందరం కలిసి, లేకపోతే ప్రార్థనా మందిరాన్ని శుభ్రం చేద్దామా, అందరం చేరి ఒక పని చేస్తే ఎంత ఫ్రెండ్షిప్ వస్తుందా దాంట్లో. రాజకీయాలకు అతీతంగా అద్భుతమైన కాన్సెప్ట్ రాదా? ఎస్ అంటే సర్వీస్, ఈ అంటే ఎడ్యుకేషన్. 10వ తరగతి తర్వాత చాలామంది డ్రాప్ అయిపోతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు అసలు వేస్ట్ అవుతున్నారు. వీళ్ళందరికీ దిశానిర్దేశం చేయాలి, ఫ్రీ ట్యూషన్స్ చెప్పాలి, ఉచితమైనటువంటి కోచింగ్ ఇవ్వాలి. గ్రామంలో ఎడ్యుకేషన్ బాగా ఎక్కువ చదివిన వాళ్ళతో మళ్ళీ సిటీ నుంచి గ్రామానికి వచ్చి అప్పుడప్పుడు పిల్లలతో వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇలా కాస్త కాన్సెప్ట్ చేయాలి. 10వ తరగతి పిల్లల్ని 100% రిజల్ట్ వచ్చే విధంగా చూడాలి. ఆ స్కూల్ బాగు చేయాలి. స్కూల్లో 36 ఐటమ్స్ పెట్టామండి. ఆదర్శ పాఠశాల అంటే ఎట్లా ఉండాలి అని. గేటు తాళం నుంచి సీసీ కెమెరా దాకా లిస్ట్ వేశా. ఆ 36 మేము అంటే ఆ గ్రామంలో స్కూల్లో పనిచేద్దామని. ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు లేవంటే మనం సహాయం చేయాలి. ఈ అంటే ఎడ్యుకేషన్, వి అంటే వాల్యూ ఓరియంటేషన్. అమ్మా నాన్నను విడిచి ఎంతమంది అనాథలను చేస్తున్నారండి? కొడుకులు సిటీకి వలస వచ్చేస్తున్నారు, వీళ్ళకి వాళ్ళకి వాళ్ళే. చచ్చిపోతే చూసేవాళ్ళు లేరు. అభయ ఆనంద నిలయంలో ఇప్పటికి 100 మంది అట్లాంటి తల్లిదండ్రులు మేము చూసుకున్నాం. ఇప్పుడు కూడా 15 మందిని చూసుకుంటున్నాం. వాళ్ళతో పాటు నేను ఉంటున్నాను. వాళ్ళని చూస్తే బాధ అవుతుంది. అంటే కొడుకులు బిడ్డలు దొంగతనంగా వస్తారు మా దగ్గరికి. ఎలా? స్వామి పక్కన వీధిలో పడింది స్వామి, తీసుకొచ్చాం అని వచ్చారు. మొన్న చూస్తే వివరిస్తే, ఇన్స్పెక్షన్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే తీసుకొచ్చింది కొడుకు కోడలు. వాడు వెనకల ఆ పక్క చెరువు కట్ట దగ్గర కారు పెట్టి ఈవిని నడిపించుకుంటూ తీసుకొస్తాడు. మాకు అయ్యో ఏదో ఇట్లా అయిందని. ఏం చేయాలి? గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చైతన్యం రావాలా వద్దా? వాల్యూస్తో బతకాలా వద్దా? సో వి అంటే వాల్యూ ఓరియంటేషన్. ఇవన్నీ చేస్తే గ్రామానికి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఏ అంటే ఆనందం వస్తుంది, అద్భుతమవుతుంది, ఆదర్శమవుతుంది. ఆదర్శ గ్రామ నిర్మాణం గురించి ఇలాంటి పని చేస్తే గ్రామాల గురించి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి చెప్పడా? సో ఇలాంటి గ్రామ సేవ ప్రణాళికని రచించాము. ఆ కాన్సెప్ట్ మీద పనిచేయాలనే ఆలోచన. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది కొత్తగా కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు 25వ తారీఖు ఎక్కడ జరుగుతుంది సార్? ఈ 25 జనవరి 2026 4 గంటలకి శిల్పకళా వేదిక. ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యక్షులు, మన దేశ ఉపాధ్యక్షులు శ్రీమాన్ ముప్పరపు వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు. రవాణా శాఖ మంత్రులు తెలంగాణ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారు. పద్మశ్రీ రమేష్ గెల్లి గారు వస్తున్నారు. 108 ఫార్మర్ ఫౌండర్ CEO వెంకట్ చెంగవల్లి గారు వస్తున్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు. ఇలాంటి మహామహులు అందరూ వస్తున్నారు. అందరికీ ఇదే మా ఆహ్వానం. వచ్చి జాయిన్ అవ్వండి. కమ్ జాయినర్స్ విత్ హెడ్స్, హ్యాండ్స్ అండ్ హార్ట్స్. అభయ ఈజ్ యువర్స్. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన ఈ ఐడియా కోసం ఎవరైనా సర్పంచ్ చూసి మేము కూడా కన్సల్ట్ అవుదాం, స్వామి గారిని మాట్లాడదాం ఈ ఐడియాస్ కోసం, వాళ్ళు కాంటాక్ట్ కావాలంటే ఎలా స్వామి? ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబరు వెబ్సైట్లో ఉంది. నా నెంబర్ కూడా కాంటాక్ట్ కావచ్చు. నాదేంటంటే వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి. యూ కెన్ మేక్ నోట్ ఆఫ్ మై నంబర్ 9963002727. ఐ వన్స్ అగైన్ సే 9963002727. అది నెంబరు. అదే మన ప్రొఫైల్లో కూడా నెంబర్లు ఉన్నాయి వెనక. యూ కెన్ సర్క్యులేట్ దీస్ నెంబర్స్ అండ్ abhayafoundation.org. వీ హ్యావ్ అ ప్రెజెన్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియా హ్యాండిల్స్. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అభయ న్యూస్ నెట్వర్క్ ఛానల్ ఉంది. అన్ని మాధ్యమాల ద్వారా మా అభయ ఫౌండేషన్ సమాచార పత్రిక సాఫ్ట్ కాపీ నెలకి 1,00,000 మందికి వెళుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ అన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. ఎనీ టైమ్ ఎనీబడీ కెన్ అప్రోచ్ అస్, ప్రొవైడెడ్ నిజాయితీ ఉండాలి, కల్మషం ఉండకూడదు, స్వచ్ఛందంగా సేవ చేసే ఆలోచన ఉండాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఉండాలి. మాతో పాటు మా స్పీడ్కి తోడవ్వాలి. నా కాళ్ళకు బంధాలు వేసారు అనుకోండి, నేనేం చేస్తా? చేయలేను. నా స్పీడ్తో పరిగెత్తాలి. అప్పుడు 5 ఏళ్ల పాటు పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ స్వామీజీ, థ్యాంక్ యూ. అభయ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలను ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళి ఇలాంటి
ప్రజలను మేల్కొల్పేటువంటి కార్యక్రమాలు మరిన్ని మీరు చేయాలి. ఆ దేవుడు ఆ ఆశీస్సులు మీకు ఇంకా మరింత బలంగా ఇవ్వాలంటూ కూడా మేము కోరుకుంటున్నాం. 19 సంవత్సరాలు ముగించుకున్నటువంటి సందర్భంలో ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్.